హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ విత్ మీ ఛానల్. ఈరోజు మనం కొబ్బరి మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. కొబ్బరికాయ ముక్కలు 1 కప్పు, మామిడికాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 15, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లిపాయ, ఆయిల్, ఉప్పు తగినంత. ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక దీంట్లో పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయ్యి కదండి. ఇప్పుడు మిక్సీ గిన్నె వేసుకొని చల్లార్చుకున్నాం కాసేపు పక్కన పెట్టుకుని. అదే బండిలో కొబ్బరికాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి ముక్కలు ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు దీంట్లో మామిడి ముక్కలు వేసుకుంటాం. బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఫ్రై అయ్యి కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇవి బాగా చల్లారాలి. ఇందాక పక్కన పెట్టుకున్న మిరపకాయ ముక్కల్ని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు దీనిలో ఇందాక చల్లార్చుకున్న మామిడికాయ ముక్కలు, కొబ్బరికాయ ముక్కలు మిక్సీ పెట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాం కదండి. పచ్చడి రెడీ అయింది. ఇప్పుడు నూనెలో మగ్గించుకుందాం. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత ఈ పచ్చడి దాంట్లో వేసుకుని కలుపుకుందాం. బాగా మగ్గింది కదండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఆయిల్ వేసుకుని ఫస్ట్ ఆయిల్ ఎక్కిన తర్వాత కొంచెం శనగపప్పు, 2 ఎండుమిర్చి, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు పోపు పట్టుకెళ్ళి పచ్చడిలో కలుపుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీ కొబ్బరి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.